తమిళనాడు చెన్నైకి చెందిన టీటీడీ బోర్డు మెంబర్ శేఖర్ రెడ్డి ఇంటిపై ఐటీ అధికారులు దాడులు చేశారు. చెన్నైలోని ఇంటితో పాటు వేలూరు సమీపంలోని కాట్పాడిలోని నివాసంలో కూడా ఒకేసారి అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 90 కోట్ల నగదు, 100 కిలోల బంగారాన్ని ఐటీ అధికారులు స్వాధీనపరుచుకున్నారు. ఈ 90 కోట్లలో 70 కోట్ల రూపాయలు కొత్త 2000 నోట్లే ఉన్నాయి. అటు శేఖర్ రెడ్డి స్నేహితులు, సన్నిహితుల ఇళ్లలో కూడా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు శేఖర్ రెడ్డి అన్నాడీఎంకేకు చెందిన నేతగా తెలుస్తోంది. జయలలిత ఆదేశాల మేరకే శేఖర్ రెడ్డికి టీటీడీ బోర్డు మెంబర్ పదవి దక్కిందని సమాచారం. తమిళనాడులో ప్రభుత్వ భవనాల నిర్మాణ కాంట్రాక్టర్ గా ఉన్న శేఖర్ రెడ్డి ప్రస్తుతం 1000 కోట్ల విలువైన పనులు చేస్తున్నారు. శేఖర్ రెడ్డి ఇళ్లపై ఐటీ దాడులకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, శేఖర్ రెడ్డి ఇంట్లో ఐటీ దాడులకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రతిభ, ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు తమిళనాడులోని వేలూరు, కాట్పాడి, అదేవిధంగా చెన్నైతో పాటు పలు పట్టణాల్లో, ముఖ్యంగా ఇతని ప్రతి జిల్లా కేంద్రంలోనూ ఇతనికి సంబంధించిన కార్యాలయాలు ఉన్నాయి. అక్కడ ప్రతి చోట సుమారు 11 చోట్ల ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. చెన్నైలోని టీ నగర్, అరండ్రుపేట వద్ద జరిగిన దాడుల్లో విలువైన డాక్యుమెంట్స్ తో పాటు 90 కోట్ల నగదు, అదేవిధంగా 100 కేజీల బంగారం లభ్యమైంది. 90 కోట్ల నగదులో 70 కోట్ల రూపాయలు ఏకంగా కొత్త నోట్లు కావడం విశేషం. మిగతా 20 కోట్లు పాత 500 రూపాయలు, 1000 రూపాయల నోట్లు ఉన్నట్లు పోలీసులు, ఐటీ అధికారులు వెల్లడించిన నిజాలు బట్టి తెలుస్తుంది, రికార్డులను బట్టి తెలుస్తుంది. అంతేకాక 1000 కోట్ల పైగా ప్రభుత్వ కాంట్రాక్ట్ పనులు ఇతను చేస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా కడప జిల్లాకు చెందిన ఇతను కాట్పాడిలో నివాసం ఉంటూ తమిళనాడు రాజకీయాల్లో ఒక శక్తిగా వెలుగొందాడని చెప్పవచ్చు. ముఖ్యంగా జయలలితకు సన్నిహితుడిగా పేరుకొందిన ఇతనికి తమిళనాడు ప్రభుత్వంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక తరలింపు, అదేవిధంగా మట్టి గ్రావెల్ తరలింపు ఇతని కనుసన్నల్లోనే నడుస్తుంది. ఇతని అనుమతి లేకుండా తమిళనాడు రాష్ట్రంలో ఎవరు ఇసుక తోలే పరిస్థితి కూడా లేదు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇతను ఇసుక తరలింపు వ్యాపారం కూడా చేశాడు. ఒక రకంగా ఇతన్ని తమిళనాడు ప్రాంతంలో మైనింగ్ కింగ్ గా చెప్తారు. ఈ నేపథ్యంలో నిన్న జయలలిత మరణించిన తర్వాత ఇతను ఈ మధ్య కాలంలో బ్యాంకు అధికారులను లోపరుచుకుని పెద్ద ఎత్తున నోట్లు మార్పిడి చేశాడన్న విషయం సిబిఐ అధికారుల ద్వారా తెలుసుకున్న ఐటీ అధికారులు వెంటనే దాడులు మొదలు పెట్టారు. ఈ దాడుల్లో పెద్ద మొత్తంలో ఈ విధంగా డబ్బులు లభ్యం కావడమే కాకుండా డాక్యుమెంట్లు, విలువైన ఆస్తుల డాక్యుమెంట్లు కూడా సీజ్ చేశారు. అంతేగాక ఇతని స్నేహితులైన ప్రేమ్, శ్రీనివాస్ రెడ్డి ఇళ్లపై దాడులు జరుగుతున్నాయి. కాట్పాడిలో ప్రస్తుతం 60 మంది ఐటీ అధికారులు దాడులు నిర్వహించడానికి వచ్చారు. అతని ఇంట్లో ప్రస్తుతం కాట్పాడిలోని ఇంట్లో పెద్ద ఎత్తున దాడులు నిర్వహిస్తున్నారు. ఈ దాడులు రాత్రి వరకు కొనసాగే అవకాశం ఉందని అక్కడి నుంచి మనకు వచ్చిన సమాచారం. మొత్తం మీద తమిళనాడు మైనింగ్ కింగ్ శేఖర్ రెడ్డి ఇంట్లో దాడులు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంచలనం కలిగించింది. టీటీడీ బోర్డు మెంబర్ గా ఉన్న ఇతను ఒక అన్నాడీఎంకే కాకుండా తమిళనాడులోని అన్ని రాజకీయ పార్టీలకు సన్నిహితుడుగా అని చెప్పవచ్చు. ముఖ్యంగా 3వ తేదీన జయలలితకు ఆరోగ్య పరిస్థితి విషమించిన ముందు రోజు పన్నీర్ సెల్వం తిరుపతితో పాటు కాణిపాకం దర్శనానికి వచ్చాడు. ఆయనతో పాటు పన్నీర్ సెల్వంతో పాటు శేఖర్ రెడ్డి కూడా ఆయన వెంట దర్శనానికి వచ్చిన వారిలో ఉన్నాడు. అంతేకాకుండా అన్నాడీఎంకేతో పాటు బీజేపీ ఇతర పార్టీల నాయకులతో కూడా ఇతను సన్నిహితంగా ఉంటూ కాంట్రాక్ట్ పనులు చేస్తాడనే ప్రతీతి. అంతేకాకుండా టీటీడీ అధికారులతో కూడా కీలకమైన సంబంధాలు ఉన్న వ్యక్తిగా శేఖర్ రెడ్డిని భావిస్తారు. కింది స్థాయి ఉద్యోగులతో పాటు పై స్థాయి ఉద్యోగులు కూడా ఇతను చెప్పినట్లు నడుస్తారనే ఒక ప్రచారం కూడా తిరుపతిలో ఉంది. మొత్తం మీద ఇతని మీద జరిగిన దాడులను చూసి ఇక్కడ టీటీడీ అధికారులే ఆశ్చర్యపోయే పరిస్థితి ఏర్పడింది. ప్రతిభ. రైట్, థ్యాంక్ యూ దామోదర్. శేఖర్ రెడ్డి ఇళ్లలో పెద్ద ఎత్తున కొత్త నోట్లు దొరకడం కలకలం రేపుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి చెన్నై నుంచి మా ప్రతినిధి శర్మ సిద్ధంగా ఉన్నారు. శర్మ, చెప్పండి, శేఖర్ రెడ్డి దగ్గర దొరికిన 90 కోట్ల రూపాయల్లో 70 కోట్లు 2000 రూపాయల నోట్లే ఉన్నాయి, 2000 రూపాయల నోట్లే దొరికాయని చెప్తున్నారు. అసలు ఆ నోట్లు అంత పెద్ద మొత్తంలో ఏ విధంగా అతని దగ్గరకు వచ్చాయి? అలాగే దీనిపై టీటీడీ అధికారులు ఏమైనా స్పందించారా? సరిగ్గా నెల రోజుల క్రితం ఇదే రోజున పెద్ద నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసినప్పటి నుంచి అనేకమైనటువంటి అగచాట్లు, సామాన్యుడు ఒక 2000 రూపాయలు
బ్యాంకు నుంచి తీసుకోలేనటువంటి పరిస్థితి, అనేకమైనటువంటి అష్ట కష్టాలు పడుతున్నారు. కానీ ఇవాళ చెన్నైలో శేఖర్ రెడ్డి అనే ఒక వ్యాపారవేత్త ఇంట్లో సుమారు 90 కోట్లకు పైగా నగదు బయటపడడం ఇప్పుడు విస్తు కొలుపుతోంది. నగదే కాదు, 100 కిలోల బంగారం కూడా బయటపడింది. దీన్ని బట్టి చూస్తే పెద్ద పెద్ద వ్యక్తులు ఏ స్థాయిలో బ్యాంకుల నుంచి డబ్బును తారుమారు చేస్తారన్న దానికి సంబంధించి ప్రత్యక్ష ఉదాహరణే శేఖర్ రెడ్డి ఇంట్లో జరిగినటువంటి ఐటీ సోదాలు. ఈ 90 కోట్లకు పైగా ఉన్న వాటిలో 70 కోట్ల రూపాయలు 2000 రూపాయల కొత్త నోట్లే ఉండడం అన్నది నిజంగా ఐటీ అధికారులనే విస్తుగొలిపింది. మొత్తం 60 మంది ఐటీ అధికారులు శేఖర్ రెడ్డితో పాటు అతని స్నేహితులు, బంధువుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించారు. వీరిలో కిరణ్ రెడ్డి, రామ్మోహన్ రావు, మరో 2 వ్యక్తులు కీలకమైనటువంటి వ్యక్తులు. వీళ్ళందరూ కూడా ఇక్కడ స్థానికంగా వ్యాపారాలు నిర్వహిస్తున్నారు, కాంట్రాక్టులు నిర్వహించేటువంటి వ్యక్తులు. ప్రస్తుతం ఏఐడిఎంకే పార్టీలో కీలక సభ్యునిగా ఉన్నటువంటి శేఖర్ రెడ్డి టిటిడి బోర్డు మెంబర్ గా వ్యవహరిస్తున్నారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆమె కోరిక మేరకే టిటిడి బోర్డు సభ్యుని పదవిని శేఖర్ రెడ్డికి అప్పగించారు. అప్పటి నుంచి కూడా ఇతని పైన అనేకమైనటువంటి అభియోగాలు ఉన్నాయి. కానీ తాజాగా ఒక బ్యాంక్ 2-3 బ్యాంకుల నుంచి ఈ 90 కోట్ల రూపాయలు 70 కోట్ల వరకు కొత్త నోట్లను తారుమారు చేశాడన్న అభియోగానికి సంబంధించి ఐటీ అధికారులకు సమాచారం అందడంతో నిన్న రాత్రి నుంచే సోదాలు నిర్వహించడానికి సన్నద్ధమయ్యారు. ఏకకాలంలో ఆయనతో పాటు ఆయన సమీప బంధువులు, అలాగే స్నేహితుల ఇళ్లలో కిరణ్ రెడ్డి, రామ్మోహన్ రావు అనేటువంటి వ్యక్తులు కూడా ఇతనికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు, వాళ్ళతో పాటు మరో 2 ఇళ్లలో కూడా ప్రస్తుతం సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 90 కోట్ల నగదు బయటపడింది. 90 కోట్లలో 70 కోట్లు కొత్త నోట్లు, 20 కోట్లు పాత నోట్లు బయటపడ్డాయి. బంగారం కూడా పెద్ద ఎత్తున 100 కిలోల బంగారం కూడా బయటపడింది. కానీ ఇంకా స్నేహితుల ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ సంఖ్య, ఈ నగదు సంఖ్య కానీ కిలోల బంగారం కొద్ది దానికి సంబంధించి కానీ మరింత పెరిగేటువంటి అవకాశం కూడా మనకు కల్పిస్తుంది. స్థానికంగా తమిళనాడులో ఉన్నటువంటి ప్రభుత్వ కాంట్రాక్టుల వ్యవహారం అంతా కూడా శేఖర్ రెడ్డి అనుసైగల్లోనే జరుగుతుంది. అతడు కాంట్రాక్ట్ తెలుసుకొని సబ్ కాంట్రాక్టులకు ఆ పనులను పెద్ద ఎత్తున అప్పగిస్తాడనేటువంటి దానికి సంబంధించి కూడా ఉంది. మరి ఇప్పుడు ఈ వ్యాపారవేత్త ఇంట్లో సోదాలు జరగడం, ఇంత భారీ స్థాయిలో నగదు బంగారం బయటపడడంతో చెన్నై నగరం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. మరి శేఖర్ రెడ్డి ఐటీ దాడుల తర్వాత మరి ఇంకా ఎంతమంది వ్యాపారవేత్తలు ఉన్నారన్న దానికి సంబంధించి కూడా ఒక లిస్ట్ తయారైంది. దానికి సంబంధించి కూడా సోదాలు నిర్వహించేందుకు ఐటీ అధికారులు సన్నద్ధమవుతున్నారనే దానికి సంబంధించి కూడా సమాచారం ఉంది. కాబట్టి మరి అర్ధరాత్రి వరకు కూడా ఈ సోదాలు కొనసాగేటువంటి అవకాశం మనకు కనిపిస్తోంది. అయితే శర్మ, జయలలిత మరణించిన 2 రోజులకే ఈ అన్నాడీఎంకే నేత భాగోతం వెలుగు చూడడాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? అలాగే ఇంకా మరింత మంది లిస్టు ఐటీ అధికారుల దగ్గర ఉంది అని చెప్తున్నారు. ఎలాంటి విషయాలు వెలుగు చూడబోతున్నాయి? ఏఐడిఎంకే పార్టీకి సంబంధించి కానీ, శేఖర్ రెడ్డి వాళ్ళ అనుయాయులకు సంబంధించి కానీ ప్రత్యర్థులు గిట్టలేకే తమ పైన దుష్ప్రచారం చేస్తున్నారు, ఐటీ అధికారులకు తప్పుడు సమాచారం అందించారనేటువంటి విషయం ఇప్పుడు వాళ్ళ నుంచి వస్తున్నటువంటి సమాచారం. ఇంకా పూర్తిగా వాళ్ళు ఎవరు కూడా స్పందించలేదు కాబట్టి మరి వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారన్నది చూడాల్సి ఉంది. నిజంగానే మరి జయలలిత చనిపోయిన 2 రోజులకే ఆమెకు సంబంధించినటువంటి అత్యంత విశ్వాసవంతులు, అనంగంగా
సామాన్యుడికి 2000 రూపాయలు ఇవ్వడానికే బ్యాంకులు విలవిలలాడిపోతున్నాయి. అలాంటిది కాంట్రాక్టర్ దగ్గర 70 కోట్ల విలువైన 2000 నోట్లు ఎలా వచ్చాయన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇంత పెద్ద మొత్తంలో నగదు శేఖర్ రెడ్డికి ఎవరిచ్చారు? ఏ అధికారి బ్యాంకు సహకారం లేకుండా ఇంత పెద్ద మొత్తం నగదు శేఖర్ రెడ్డికి ఎలా చేరింది? 2000 కోసం గంటల తరబడి ఎదురు చూస్తున్న సామాన్యులపై లాఠీచార్జ్ చేస్తున్న ప్రభుత్వం ఈ వ్యవహారంలో ఎలా స్పందిస్తుంది? ఎంత కాంట్రాక్టర్ అయినా ఇంత పెద్ద మొత్తంలో నెల రోజుల వ్యవధిలో సేకరించడం చాలా కష్టం. అలాంటిది శేఖర్ రెడ్డి 70 కోట్ల విలువైన సుమారు 3.5 లక్షల నోట్లను ఎలా సంపాదించగలిగారు? ఒక్క నోటు కోసమే ప్రజలు బ్యాంకులు, ఏటీఎంల చుట్టూ తిరుగుతూ పడిగాపులు పడుతున్నారు, విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు. అలాంటిది ఇలాంటి అక్రమార్కులకు ఎవరు సహకరిస్తున్నారు? తమిళనాడు చెన్నైకి చెందిన టీటీడీ బోర్డు మెంబర్ శేఖర్ రెడ్డి ఇంటిపై ఐటీ అధికారులు దాడులు చేశారు. చెన్నైలోని ఇంటితో పాటు వేలూరు సమీపంలోని కాట్పాడిలోని నివాసంలో కూడా ఒకేసారి అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 90 కోట్ల నగదు, 100 కిలోల బంగారాన్ని ఐటీ అధికారులు స్వాధీనపరుచుకున్నారు. ఈ 90 కోట్లలో 70 కోట్ల రూపాయలు కొత్త 2000 నోట్లే ఉన్నాయి. అటు శేఖర్ రెడ్డి స్నేహితులు, సన్నిహితుల ఇళ్లలో కూడా అధికారులు సోదాలు చేస్తున్నారు. మరోవైపు శేఖర్ రెడ్డి అన్నాడీఎంకేకు చెందిన నేతగా తెలుస్తోంది. జయలలిత ఆదేశాల మేరకే శేఖర్ రెడ్డికి టీటీడీ బోర్డు మెంబర్ పదవి దక్కిందని సమాచారం. తమిళనాడులో ప్రభుత్వ భవనాల నిర్మాణ కాంట్రాక్టర్ గా ఉన్న శేఖర్ రెడ్డి ప్రస్తుతం 1000 కోట్ల రూపాయల విలువైన పనులు చేస్తున్నారు. సామాన్యుడికి 2000 రూపాయలు ఇవ్వడానికే బ్యాంకులు విలవిలలాడిపోతున్నాయి. అలాంటిది ఒక కాంట్రాక్టర్ కి 70 కోట్ల విలువైన 2000 నోట్లు ఎలా వచ్చాయి అన్నదే ఇప్పుడు ప్రశ్నార్థకం. ఇంత పెద్ద మొత్తంలో నగదు శేఖర్ రెడ్డికి ఎవరిచ్చారు? ఏ అధికారి బ్యాంకు సహకారం లేకుండా ఇంత పెద్ద మొత్తం నగదు శేఖర్ రెడ్డికి ఎలా చేరింది? 2000 కోసం గంటల తరబడి ఎదురు చూస్తున్న సామాన్యులపై లాఠీచార్జ్ చేస్తున్న ప్రభుత్వం ఈ వ్యవహారంలో ఎలా స్పందిస్తుంది? ఎంత కాంట్రాక్టర్ అయినా ఇంత పెద్ద మొత్తంలో నెల రోజుల వ్యవధిలో సేకరించడం అంటే చాలా కష్టం. అలాంటిది శేఖర్ రెడ్డి 70 కోట్ల విలువైన సుమారు 3.5 లక్షల నోట్లను ఎలా సంపాదించగలిగారు? ఒక్క నోటు కోసమే ప్రజలు బ్యాంకులు, ఏటీఎంల చుట్టూ తిరుగుతున్నారు, విలువైన ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అలాంటిది ఇలాంటి అక్రమార్కులకు ఎవరు సహకరిస్తున్నారు? తమిళనాడు చెన్నైకి చెందిన టీటీడీ బోర్డు మెంబర్ శేఖర్ రెడ్డి ఇంటిపై ఐటీ అధికారులు దాడులు చేశారు. చెన్నైలోని ఇంటితో పాటుగా వేలూరు సమీపంలోని
కాట్పాడిలోని నివాసంలో ఒకేసారి అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 90 కోట్ల నగదు, 100 కిలోల బంగారాన్ని ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ 90 కోట్లలో 70 కోట్ల రూపాయలు కొత్త 2000 నోట్లే ఉన్నాయి. అటు శేఖర్ రెడ్డి స్నేహితులు, సన్నిహితుల ఇళ్లలో కూడా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు శేఖర్ రెడ్డి అన్నాడీఎంకేకు చెందిన నేతగా తెలుస్తోంది. జయలలిత ఆదేశాల మేరకే శేఖర్ రెడ్డికి టీటీడీ బోర్డు మెంబర్ పదవి దక్కిందని సమాచారం. తమిళనాడులో ప్రభుత్వ భవనాల నిర్మాణ కాంట్రాక్టర్ గా ఉన్న శేఖర్ రెడ్డి ప్రస్తుతం 1000 కోట్ల విలువైన పనులు చేస్తున్నారు.